ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మోతే మాలవాడ పిహెచ్సిలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంపును మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వాణి మాట్లాడుతూ ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి కార్యక్రమం ద్వారా ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందించడం ద్వారా సాధారణ ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన వైద్య సిబ్బందిని ఆమె అభినందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కోరె జయ, గంగామల్లు, దయాల చంద్రకళ, పిట్ట ధర్మరాజు, క్యాదర్స్ నవీన్, పుత్తూరు రాజేష్, జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ స్రవంతి, క్యాంపు స్పెషలిస్ట్ డాక్టర్లు పూర్ణచంద్రరావు, జావేద్ అలీ, కృష్ణ చైతన్య, సుజాత, లావణ్య, శిరీష, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెప్పుకుంటాం అంటే అట్లా కూడా చెప్తాను. డయాగ్నోసిస్కి మానిటరింగ్కి ఇది వాడుకోవచ్చు. డైలీ చెక్ చేయాలంటే వాడుకోవచ్చు. తగ్గుతుంది, కొంచెం తగ్గుతుంది. ఫస్ట్ టైం యాంగ్జైటీ ఉంటుంది. అందుకే ఎవరికైనా అంటే ఎక్కువ వస్తే మాత్రం 10 minutes తర్వాత మంచి మనకు 99 డేస్ ప్రోగ్రామ్ సందర్భంగా యూపీఎస్సీ మనకి మోతేవాడు ఈరోజు ముఖ్యంగా ఏంటిదంటే స్పెషలిస్ట్ క్యాంప్స్ అనేవి మనకు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజిస్ట్, డెంటల్ డాక్టర్, ఆప్థాల్మాలజిస్ట్ అన్ని రకాల స్పెషలిస్టులు ఇక్కడ ఈరోజు స్క్రీన్ చేయడం జరుగుతుంది. ఎవరెవరికైతే ఏ నెసెసరీ అవసరం ఉన్నదో వారిని మళ్ళీ రిఫర్ చేసి జనరల్ హాస్పిటల్కి ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఈసీజీ కానీ, మ్యామోగ్రఫీ కానీ ఏ టెస్ట్లు అవసరం అక్కడ నిర్ధారణ చేసి వారికి ఫాలో కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. 99 డేస్ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మిషన్ కాంపౌండ్లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని వారి వైద్య సహాయం పొంది అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఉచిత మందులు, పరీక్షలు, అందరూ అన్ని స్పెషలిస్టులు ఉన్నారు కాబట్టి ఈ ప్రజలందరూ ఉపయోగించుకొని
ఈ హెల్త్ క్యాంప్ ద్వారా ఆరోగ్యం పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వైద్య శాఖ అధికారులకు, ఆశా వర్కర్లకు, కౌన్సిలర్లకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రజలందరూ ఈ సింగిల్ యూజ్ని తగ్గించి ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వైద్య సిబ్బందికి, ఇక్కడికి నన్ను ఆహ్వానించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.